ప్రభునామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా. వాక్యం కీర్తనలో 50 మొదటి వచనం చదువుకుందాం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కున మొదలుకుని పడమటి దిక్కు వరకు కూడా భూనివాసులందరినీ రమ్మని పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. ఎక్కడి నుంచి? సియోనులో నుంచి. పరిపూర్ణమైన మన సౌందర్యం అంటే ఏమనుకుంటామంటే మంచి వస్త్రము ధరించుకుంటా, లేకపోతే మంచిగా నగలు వేసుకుంటా, ఇదే సౌందర్యం. కానీ పరిపూర్ణ సౌందర్యం అనగా మనకి ఉన్నది కదండి, సౌందర్యము వ్యర్థము, ప్రతిదీ కూడా వ్యర్థమైన. సొలొమోను రాజు కూడా చెప్పి ఉన్నాడు కదా, మోసకరమైన అందము మోసకరమైనదని. అలాగే మనము అలాంటి సౌందర్యము కాదు, వాక్యం అనే సౌందర్యమును మన హృదయంలో నింపుకోమని చెప్పుచున్నాడు. మన దేవుడు ఏమి చేయుచున్నాడు? మనము మౌనంగా నుండుడి. మన దేవుడు మనకి ఏం చేస్తున్నాడని ఆలకించుచు మనం మౌనంగా ఉండమంటున్నాడు. వారిని మనకి బలులు అర్పించటంలో కానీ, మనము భూమి ఆకాశంలో పిలువబడటంలో కానీ, దేవుని అర్పణలో కానీ న్యాయమైనగా మనం అర్పిస్తే మనకి తిరిగి న్యాయమే జరుగుతుంది. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. ఏంటది? ఆకాశము ఆయన నీతి తెలియజేయుచున్నది. జనులారా మాట్లాడబోచున్నాడు, ఆయన ఆలకించడని అన్నాడు. ఇశ్రాయేలులు ఆలకింపుము, నేను దేవుడను, నీ దేవుడను, నేను మీ మీద సాక్ష్యము పలికేదను. నేను జనులారా ఆలకించుడు, నేను ఇశ్రాయేలును ఆలకింపుము అని అంటున్నాడు. మనము ఆలకిస్తున్నామా దేవుని వాక్యమును? ఆయనకి సాక్షిగా నిలబడుచున్నామా? మనము ఎలా ఉంటున్నాము? దేవుని మందసంలో నిలవబడి మనము పొట్టేళ్లను గొర్రెలను అర్పించుట కాదు, కానీ ఏమి అడుగునను? బలులను అర్పణలను నేను కోరలేనిది, కానీ మీ విరిగి నలిగిన హృదయమును నేను అడుగుచున్నాను అంటున్నాడు. మనం విరిగి నలిగిన హృదయమును దేవునికి అర్పించుకుంటే మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. ఒకవేళ అనుకోవచ్చేమో దేవుడు లేకుండా మనం ఏది కూడా లేము, దేవునికి స్తుతియాగమును చేయాలి, మహోన్నతునికి మొక్కుబళ్ళు చెల్లించమని అంటున్నాడు. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టినప్పుడు నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచేదవని అంటున్నాడు. ఏంటి? ఆపత్కాలంలో మనము మొరపెట్టినప్పుడు మనకి ఉత్తరం ఇస్తానంటున్నాడు. మనం ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నామా, లేకపోతే మనం ఎలా భక్తితోటే దేవుడిని ఆరాధిస్తున్నామా? మనము దేవునిని నిత్యము కూడా స్తుతించమని అంటున్నాడు, మొక్కుబళ్ళు చెల్లించమని. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే మొక్కుకుంటున్నారు, కానీ వెంటనే అది మర్చిపోతున్నారు. అవి మొక్కుకున్న మొక్కుబళ్ళు మర్చిపోతే దేవుడు మర్చిపోడు కదా. అలాంటినప్పుడు మనము మొక్కుకునుట మానేయడమే మంచిది తప్ప, కానీ అనుకున్న తర్వాత కంపల్సరీ మొక్కుబళ్ళు చెల్లించాలి. నేను కూడా ఒక మొక్కు అనుకున్నాను, కానీ అది తీరట్లేదు. అది అనుకునే కొలది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో ఎప్పుడు నిలవబడి చెప్పాలని రాసి పెట్టుంటే అప్పుడే జరుగుతుందని నేను అలా ఎదురు చూస్తున్నాను. కానీ మానవ ప్రయత్నం కూడా మనం చేయాలి. ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, ఎన్నో పొడిదుడుకులు వస్తాయి, కానీ అవన్నీ విడిచిపెట్టి ముందుకు వెళ్ళి మనము మొక్కుబళ్ళను చెల్లించుకోవాలి. నీవు కూర్చుంటున్నాను నీ సహోదరుని మీద కొండెములో చెప్పుచున్నావు అంటే మనం కూర్చుని మన సహోదరుని మీద అబద్ధపు మాటలు ఇవన్నీ కూడా చేస్తుంది, తిరిగి మనకే వస్తుంది. నీవు మాటలను నీ వెనకకు తీసుకు వెళ్ళాలి. నిజమే కదా, ఒక మాట అన్న తర్వాత మనం దిద్దుకోలేము, ఆ మాట వెనక్కి తీసుకోలేము. మనం దొంగలతోనే ఏకీభవించకూడదు, వ్యభిచారులతోనూ కూడా ఏకీభవించకూడదు. ఎందుకంటే కీడుకే తప్ప మేలుకు కాదు. నీ నోరు నువ్వు తెరుచుకుని ఉన్నావు, నీ నాలుక కపటము పలుకుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనముగానే ఉంటుంది. అందుకు నేను కేవలము నీ వంటి వాడని అనుకుంటుని. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదని అంటున్నాడు. ఏంటయ్యి? ఎదుటివారి మీద మనము చాడీలు కానీ, అబద్ధాలు కానీ, వ్యభిచారులు కానీ ఈ రోజుల్లో చెడు కంటే మంచి కంటే చెడునే ఎక్కువ ప్రబలిస్తుంది. చెడుని ఏం చేస్తున్నారంటే పైన పెడుతున్నారు, మంచిని ఏం చేస్తున్నారంటే పక్కకి త్రో చేస్తున్నారు. కానీ అది కాదు మనం చేయవలసింది. మనం ఎప్పుడూ కూడా మంచిని చెప్పాలి, చెడుని చెప్పుకోకూడదు. చెడుని చెప్పుకోవడం వల్ల మనకి ఏంటది? మన నోరు స్వాధీనంలో ఉండదు, మన ప్రవర్తన స్వాధీనంలో ఉండదు. అప్పుడు అలాంటి వారు ఏం చేస్తారంటే చెడుని మాత్రమే చెప్తారు. మంచికి మనం చోటిస్తే మన హృదయంలో మంచిగా ఉంటుంది. మనం ఏమి విత్తుతామో అదే కోస్తాము, కానీ వేరొకటి కోయం కదా. మన హృదయం నిండా మంచి ఉంటుంది. మన దేహం ఏమైనది? దేవాలయం ఉన్నది. ఆ దేవాలయం శుద్ధిగా ఉంటే ప్రతి ఒక్కటి కూడా శుద్ధిగా ఉంటుంది. మన కన్ను శుద్ధిగా ఉండిన ఎడల ప్రతిదీ కూడా శుద్ధిగానే కనిపిస్తుంది. ఒకవేళ మనం దారంటే వెళ్తున్నాము,
మనకు కన్ను కనిపించలేదు అనుకో, అక్కడ గొయ్యి ఉందో గొప్ప ఉన్నదో ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. మనం కన్ను తేటగా ఉంటే ప్రతిదీ కూడా మనకు తేటగా, మన హృదయం మంచిగా కనిపిస్తే ప్రతి ఒక్కటి కూడా మంచిగానే కనిపిస్తుంది. మనలో చెడు ఉన్నదనుకో ప్రతిదీ కూడా చెడుగానే కనిపిస్తుంది. దేవుని మరచువారులారా దీనిని యోచించుకునుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడను లేకపోయాడును. ఎలాగ దేవుని మరచువారులారా దీనిని యోచించుడని అంటున్నాడు. మనం చెప్పుకున్నది కంపల్సరీ నిజమే కదా. మనం మంచిని యోచిస్తే మంచిగా జరుగుతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని చీల్చి వేసేదని అంటున్నాడు. ఏంటి? చెడుని వేసిన వెడల నేను చీల్చి వేసేదనని అని అంటున్నాడు. తప్పించుకుని వాడు ఎవడను కూడా లేడు. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకును. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణను కనుపరిచేదను. వాడు మార్గము సిద్ధపడ. దేవుని అక్కడ సమీపంలో ఉన్నది. సిద్ధం కండి సిద్ధం. మొన్న మా పాస్టర్ గారు వచ్చారు. ఏం చెప్పారు? దేవుని సిద్ధపాటు కోసం చెప్పారు, రక్షణ కోసం చెప్పారు. దేవుని రాజ్యం ఎలా ప్రవేశించాలి, ప్రార్థన ఎన్నిసార్లు చేయాలి రోజుకి అని చెప్పారు. ఎన్నిసార్లు చేయాలన్నారు? 7 మార్లు చేయాలన్నారు ప్రార్థన. రోజుకి 7 మార్లు. ఎలాగో పొద్దుట సాయంకాలం మధ్యాహ్నం 4 గంటలకి, 5 గంటలకు, 12 గంటలకి ఇలా 7 మార్లు ప్రార్థన చేయమని చెప్పి. ఎందుకోసము? దేవుని రాజ్యంలో ప్రవేశించటం కోసము, దేవుని రాజ్యం కోసం సిద్ధపాటును కలిగి ఉండమని, బుద్ధి కలిగిన కన్యకుల వలె ఉండమని చెప్పి ఉన్నారు. యెషయా 56:12 చూద్దామండి. యెషయా 26:12. దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ప్రతి ఒక్కరమును అనుకుంటాం. కానీ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనేది కూడా తెలియదు మనకి. మనం ఈలో సిద్ధపాటును కలిగి ఉండాలి. చదవమ్మ, చదవక. 26:12. తాగొచ్చు కదా. యెహోవా నీవు మాకు సమాధానము సిద్ధపరచుదువు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఏంటదండి? యెహోవా మనకి సిద్ధము చేయుచున్నాడు. యెహోవా మనకి సమాధానం పరుచుచున్నాడు. మన మార్గములన్నీ కూడా సఫలము చేయుచున్నాడు. యెహోవా నీవు మాకు సమాధానము సిద్ధపరచుము. నిజముగా నీవు మా పక్షము నుండి మాకు పనులన్నిటినీ సఫలపరచుము. నిజమే కదా. యెహోవా దేవుడు మనకి తోడు లేకపోతే మన పనులు ఏమి జరుగుతాయి? ఏది కూడా జరగదు కదా. ఏ కీడు వచ్చినాను, ఏ ఆపద వచ్చినాను కూడా యెహోవాయే మనల్ని కాచి కాపాడేవాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అని అన్నాడు. సమస్తమును నీ సంకటములను కుదుర్చువాడను నేనే అని చెప్పి ఉన్నాడు. అలాంటినప్పుడు మనం ఇంకా దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. మీకు సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. సిద్ధపాటును కలిగి ఉండమంటున్నాడు. నిరీక్షణను కలిగి ఉండమని అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఈ అన్నిట్లో సిద్ధపాటు కలిగి ఉంటున్నామా? నిరీక్షణ కలిగి ఉంటున్నామా? మన పాప జీవితమును విడిచిపెడుతున్నాం. ఏది కూడా విడిచిపెట్టట్లేదు. కానీ దేవుడినైతే నాకు సమాధానం ఇవ్వు, నాకు సిద్ధపాటు ఇవ్వని మనం అడుగుచున్నాము. అడగట్లో కాదు, కానీ మనం కూడా సిద్ధపడేవారుగా ఉండాలి కదా. దేవుడు ఇస్తాడు. కానీ ఏ సమయం మంది ఇవ్వాలో దేవునికి తెలుసు. ఏ సమయం మంది ఏది ఇవ్వాలో ప్రతిఫలం దయచేస్తాడు. అడుగు వారికి ప్రతి ఒక్కరికి ఇస్తానన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరికినాను అన్నాడు. అడుగు వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తానని చెప్పుచున్నాడు. కానీ ఈలోపు మనం ఏం చేయాలి? నిరీక్షణను మనము కోల్పోకూడదు. ప్రార్థనా జీవితం దేవునికి కృతజ్ఞతను కలిగి ఉండాలి. మన సిద్ధపాటు బుద్ధి కలిగిన కన్యకల్లో ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారు? 5 సిద్ధపాటు. కనుమ 5 ఎందుకని? సిద్ధలలో నూనె లేకపోవడం వలన విడవబడ్డారు. కానీ దేవుడు వాళ్ళు తెచ్చుకుని ప్రభు అని పిలిస్తే మీరెవరో నాకు తెలియదు అన్నారు. కానీ మనం సిద్ధపాటును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా ఒకవేళ నేను బైబిల్ చదువుకున్నంతనే సిద్ధపాటు కాదు, ఒకవేళ నేను ప్రార్థన చేసుకుంటేనే సిద్ధపాటు అనేది కాదు. మన హృదయం సిద్ధముగా ఉండాలి. విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండాలి. మనం కృతజ్ఞత జీవితంను కలిగి ఉండాలి. పరిపూర్ణతతోనే దేవుని ఆరాధించాలి. నిత్యమును కూడా మనం కొనియాడబడేవారిగానే ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుని యందు మనం మొదటి వారిగానే ఉండాలి. ఈ లోకంలో కడపటి వారిగా ఉంటే దేవుని రాజ్యంలో మనము మొదటి వారిగానే ఉంటాం. ఇది మొదటివారు కడపటివారు మొదటివారు అంటున్నారు కదా. ఇవాళ నేను చర్చిలో వెనకాల కూర్చుంటే రేపు పొద్దున్న నేను ఎదర చర్చిలో ఫస్ట్ దాన్ని అయిపోతానేమో అని అనుకుంటున్నారు. మాది కాదు. ఎప్పుడూ కూడా
ఈ లోకంలో మనం కడపటి వారిగా ఉండి దేవుని రాజ్యంలో మనము సిద్ధపాటును కలిగి మనము మొదటి వారిగా ఉండాలి. మనం ఈ లోకం ఎంత చేసినా కూడా అది వ్యర్థమే. సొలొమోను రాజు అనలేదా, సూర్యుని క్రింద ఉన్నది ప్రతిదిని కూడా వ్యర్థమే వ్యర్థమే, మీరు పడుచున్న శ్రమ వ్యర్థమే, మీరు పడుచున్న కష్టం అంతా కూడా వ్యర్థమే, కానీ సిద్ధపాటు కలిగి ఉన్నది దేవుని రాజ్యంలో మాత్రమే మీరు సమకూర్చుకోండి అని చెప్పి ఉన్నాడు. మనం దేవుని రాజ్యంలో సమకూర్చుకుంటున్నామా? లేకపోతే ఎంతమంది ఈరోజు మారు మనసు కలిగిన వారు ఎవరున్నారు? ఎవరును కూడా మారు మనసు లేదు. మారు మనసు లేకుండా ప్రార్థన చేసేస్తున్నాం, కానీ నిజమైన రక్షణ కానీ నిజమైన మారు మనసును కానీ కలిగి ఉన్నామనుకో, దేవుడు మనకి అడిగిన దానికంటే ఎక్కువగా ఇస్తానని చెప్పి ఉన్నాడు. మనం పొందుకునే వారిగానే ఉందాం, కానీ దేవునికి కూడా కృతజ్ఞతను కలిగి ఉందాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.